ప్రజల వద్దకు పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహిస్తోంది. జగిత్యాల జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. జనవరి 6వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన తేదీల ప్రకారం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 5 పథకాలకు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, చేయూత పథకంకి సంబంధించిన దరఖాస్తులను లబ్ధిదారుల నుండి స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ దూరదర్శన్తో మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుందని, అభయహస్తంలో భాగంగా ప్రజాపాలనలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, చేయూత పథకం అన్నింటికీ ఒకే ఫారంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ కొరకు కౌంటర్లు ఏర్పాటు చేశామని, దరఖాస్తు రాయలేని వారి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగదీశ్వర్ గౌడ్ కోరారు. అదేవిధంగా సోమిడి లలిత మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా గృహలక్ష్మి కానీ, మహిళలకు పింఛన్లు కానీ ప్రజలకు బేలి చేసే విధంగా ఉన్నాయని తెలిపారు. మా ఇంటి వద్ద మా వాడలో వృత్తులుగా, వికలాంగులుగా మహిళలకు చాలా సంతోషంగా ఉందని, ఈ పనులు కూడా తొందరగా పూర్తి కావాలని కోరుకుంటున్నామని అన్నారు. నా పేరు సోమిడి రజిత. అయితే ఈరోజు ప్రజా పాలన దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. అది 3వ వార్డు. అయితే ఇన్ని రోజులు మనం మీసేవ దగ్గరికి దూరంగా వెళ్ళి అప్లై చేసుకునేది ఉండేది. ఇప్పుడు మాత్రం మా ఇంటి దగ్గరికి, వార్డు దగ్గరికి వచ్చి మాకు దరఖాస్తులు స్వీకరిస్తారు. చాలా సంతోషంగా ఉంది. వృద్ధులు కానీ, వికలాంగులు కానీ అందరూ కూడా వచ్చి అందుబాటులో దరఖాస్తులు తీసుకోవడం అనేది చాలా ఉంది. మళ్ళీ ఆడవాళ్ళ కోసం వీళ్ళు ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకం పెట్టడం కానీ, అంటే రైతుల కోసం రైతు భరోసా కార్యక్రమం పెట్టడం కానీ, ఇల్లు లేని వాళ్ళకు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ, గృహలక్ష్మి కానీ, నెక్స్ట్ చేయూత పథకం కానీ, ఈ పథకాలను తీసుకోవడం, వీటన్నిటికి కూడా ఒక దరఖాస్తు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇవన్నీ కూడా లేని వాళ్ళందరికీ సారీ చెప్పినట్లు మొదటి వరుసలో ఉన్న వాళ్ళందరికీ కూడా అందుతాయని చెప్పి అది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలకు నమస్కారం. రాష్ట్ర కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఒక తీసుకున్నట్టు కార్యక్రమం, అభయహస్త కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వార్డులలో, అన్ని గ్రామాలలో ఈరోజు నుండి 28 డిసెంబర్ నుంచి 6 జనవరి వరకు 8 రోజుల పాటు నిరంతరంగా ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి బెనిఫిషరీకి, అంటే కుటుంబానికి ఒక అప్లికేషన్ చొప్పున, ఒక రేషన్ కార్డు ఒక అప్లికేషన్, రేషన్ కార్డులో ఉన్నవారే ఒక కుటుంబం వాళ్ళు, కుటుంబంలో 5 ఉన్నా, 4 ఉన్నా, 10 మంది ఉన్నా, ఒకే కుటుంబం వాళ్ళు ఒకటే అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజలు అడవుడు పడి 2-3 అప్లికేషన్ తీసుకోకండి. ఒక్క అప్లికేషన్ తీసుకొని అన్నీ ఒకటే అప్లికేషన్, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం ఒక్కళ్ళనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం 28 నుంచి 6 జనవరి వరకు, అంటే 8 రోజుల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మా మున్సిపాలిటీ నుంచే మీకు ప్రతి ఒక్కరికి ఫామ్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఫిల్ చేసి ఈ ప్రభుత్వం పెట్టినటువంటి అభయహస్తంలో భాగంగా 5 రకాల గ్యారంటీ పథకాలను ఇందులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మహాలక్ష్మి అనే ఒక పథకం ఉంది. మహాలక్ష్మిలో ప్రతి మహిళకు 2500 చొప్పున ప్రతి నెల ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా ఆ అప్లికేషన్లోనే ప్రతి పెళ్లి అయిన మహిళ వాళ్ళు ప్రతి ఒక్కరూ దాన్ని ట్రిక్ పెట్టుకొని అప్లికేషన్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. మరియు ప్రతి గృహిణి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి. ఇవన్నిటికీ ప్రతి దానికి తెల్ల రేషన్ కార్డు క్రైటీరియా ఖచ్చితంగా ఉండాలా. వాళ్ళు దీనికి అర్హులు. మరియు వారు ప్రతి ఒక్కరూ 500 గ్యాస్ సిలిండర్ కూడా ఇదే అప్లికేషన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరియు రైతు భరోసా కింద గతంలో రైతు వేరే ఉండే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే గతంలో కౌలు రైతులకు ₹1 కూడా ఇవ్వకపోయేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలకు ఇవ్వడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కావున వాళ్ళు కూడా ఇందులో అప్లికేషన్ చేసుకోవాలా. దాంతోపాటు వ్యవసాయ కూలీలు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. వారు కూడా ఇందులో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరియు ముఖ్యంగా గృహజ్యోతి అంటే ఎలక్షన్ టైంలో మీకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ అభయస్థంలో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ కొరకు ఇందులోనే ఈ అప్లికేషన్లోనే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ ప్లాట్ ఉన్న ప్లాట్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇందులో ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా ఉంటే వారికి మాత్రం 5 లక్షల రూపాయలు మరియు 250 గజాల ప్రభుత్వ స్థలం కూడా కేటాయిస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది 5వ కార్యక్రమం ఏంటంటే చేయుత అంటే పెన్షన్ కార్యక్రమాలు. పెన్షన్ కార్యక్రమం గతంలో పెన్షన్ పొందుతున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఇందులో అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెన్షన్ వచ్చిన వారికి కూడా రెగ్యులర్గా ప్రతి నెలలో వారికి పెన్షన్ వస్తుంది. పెన్షన్ రాని వాళ్ళే ఇందులో ఈ అప్లికేషన్లో అభయస్థం అప్లికేషన్లో మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మీకు కోరుతున్నాం. ఈ కార్యక్రమం 8 రోజుల పాటు ఉంటుంది. ప్రభుత్వం నుండి మీకు మున్సిపాలిటీ నుండి మీకు ప్రతి అప్లికేషన్ కుటుంబానికి ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అడావుడి వాడి బయట జిరాక్స్లు చేసుకోవడం కానీ ఈ సేవా సెంటర్లో కానీ డబ్బులు పెట్టుకొని ఇవ్వవద్దని మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఉచితంగానే తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి వార్డులో అంటే రోజుకు మనం 4 వార్డుల చొప్పున మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు 1, 2, 3, 4 వార్డులలో వీళ్ళ టెంట్ వేసి టేబుల్స్ పెట్టి కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో అధికారుల సమక్షంలో జరిపినాం. మరియు అదే మాదిరిగా అంటే 26 వార్డులలో కూడా ప్రతి వార్డులో వార్డ్ ఆఫీసరు, ఆర్పి, అంగన్వాడీ టీచరు, మరొక ఎంప్లాయీస్ 3 లేకుంటే 4 ఖచ్చితంగా ప్రతిరోజు 28 తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రతిరోజు మీ వార్డులలో ఒక దగ్గర కూర్చొని ఫ్లెక్సీ పెట్టుకొని కూర్చొని టేబుల్ వేసుకొని కూర్చొని మీకు అప్లికేషన్ ఇవ్వడము, ఇచ్చిన అప్లికేషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మీరు ఒక్కరోజు ప్రోగ్రామ్ అని అనుకొని అడవుడు పడాల్సిన అవసరం లేదు. ఇది 8 రోజుల ప్రోగ్రామ్. 6th జనవరి వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మెల్లగా అంటే అప్లికేషన్స్ 4 పేజీల అప్లికేషన్ ఉంది కాబట్టి తప్పులు నింపకుండా సరి అయిన పద్ధతిలో నింపాలి. ముఖ్యంగా మీకు రాకుంటే చదువురాని వాళ్ళకు కూడా మేము హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మా మున్సిపాలిటీ సిబ్బంది కూడా నింపడం జరుగుతుంది, ఫిల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు చదువుకొని ఉంటే వారితో నింపించడము, గ్రామంలో వార్డులో ఉన్నటువంటి యూత్ తోటి కానీ వాలంటీర్స్ తోటి కూడా వాటిని ఫిల్ చేసేసుకొని సరైన పద్ధతిలో కరెక్ట్ ఇస్తే బాగుంటుందని ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటి మన బయట దేశాల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా రేషన్ కార్డులకి మరి ఇప్పుడు ఇక్కడ ఉండరు, వారి పరిస్థితి అంటే రేషన్ కార్డు ఇక్కడ ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబులే. అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ భర్తలు అక్కడ ఉన్న భార్యలు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవాలి.